శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహ ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవి తెలుసుకోవాలనుకుంటే నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దిగా గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి, మీకు కావాలనుకుంటే ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అదే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. కన్యా రాశి వారికి రవి సంచారం పంచమ భావంలో ఎలా ఉంది? సంచారం అంటే ఉండడం, మకర రాశిలోకి ప్రవేశించడం అంటాం కదా. మకర రాశిలో పంచమ స్థానం 5వ స్థానం అవుతుంది. ప్రవేశించడం వల్ల రవి అంటే సూర్యభగవాను ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుంది? నిర్ధన స్వల్ప పుత్ర, దేవతానుగ్రహ పుత్రోత్పత్తి, పుత్రారిష్టం కర్మ విగ్రహ అని అంటాం. అంటే ఏంటంటే, పంచమంలో రవి ఉండడం వలన స్వల్ప పుత్రులు, కొద్దిమంది పుత్రులు మాత్రం ఉంటారు. రవి ఉండడం వలన, దేవతానుగ్రహం వలన, దేవతా ప్రసాదం వలన పుత్రులు కలుగుతారు మీకు. అంటే ఎంతో కష్టపడి పూజలు చేయవలసి వస్తుందండి. కొద్దిగా లేట్ అవుతారు, కానీ పూజలు చేయడం వల్ల పుత్ర సంతాన యోగం ఉంటుంది. కానీ గుండెగా మాత్రము హెల్త్ అంటే హార్ట్కి సంబంధించింది కొద్దిగా రవి పంచమంలో ఉండడం వల్ల, అందరికీ కాదండి, ఇది అందరికీ ఉద్దేశం చెప్తుంది కాదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే చెప్తున్నాను. అంటే గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు అని శాస్త్రం చెప్తోంది పంచమంలో ఉండడం వల్ల, పంచమంలో రవి ఉండడం వల్ల. అంతేకాకుండా పిత్రారిష్టం అని చెప్పుకున్నాం కదా, తండ్రిని బాధించేవారుగా, తండ్రిని కొద్దిగా ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. ఆ పంచమ అంటే కొద్దిమంది అంటే చదువు విషయంలోనూ, లేదా ఇంకో ఉద్యోగ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తండ్రికి ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. ప్రతి పనులందు ఆటంకం కలిగించేవారుగా మీరు ఉండడానికి అవకాశం ఉందండి. ప్రతిసారి కూడా అంటే ఎవ్రీ టైము మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని మాత్రం ఏం కాదు. రవి పంచమ స్థానంలో ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడని మాత్రమే చెప్తున్నా. సూర్యభగవానుడు మీకు మ్యాలిఫిక్ అయ్యాడు, పాపి, పంచమస్థానంలో ఉన్నాడు. అందుకనే పంచమస్థానం ఉండడం వల్ల కొద్దిగా నష్టాలు కలిగించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ మీరు అంటే ఈ నెల 14వ తారీఖుని
మనకి మకర సంక్రమణము వస్తుంది, సంక్రాంతి. సో అంటే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రయాణం ఉండడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో 14వ తారీఖున మరింత పవర్ ఉంటుందండి సూర్యభగవానుడికి. అందుకని ఈరోజు చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా ఈ రోజు అంటే 14వ తారీఖుని ఏ మంచి పనైనా సరే మంచి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ముందర తెల్లవారుజామున లేచి సముద్ర స్నానాలు కానీ, గంగా నది స్నానం కానీ, సరయు, యమున అలాంటి త్రివేణి సంగమంలో స్నానాలు కూడా బాగా చాలామంది చేస్తారు. త్రివేణి సంగమంలో అయితే 3 నదులు కలయిక కాబట్టి ఆ రోజు త్రివేణి సంగమంలో అత్యధికంగా జనాలు బాగా ప్రజలు స్నానాలు చేస్తారు. పుణ్యం అధికంగా ఉంటుంది. సూర్యభగవాన్ని ఎదురుకుండా ఉంచుని అర్ఘ్యం సమర్పించాలండి. స్నానాధికాలు అయిపోయిన తర్వాత అర్ఘ్యం అంటే 2 దోశల నిండా నీళ్లు తీసుకుని, ఒకవేళ వీలుంటే దగ్గరలో ఉంటే పువ్వులు, ఎర్రటి పువ్వులు, పుష్పాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన సూర్యభగవాన్ మంత్రంతో మీరు చేయడం 11 సార్లు చేయొచ్చు, అంటే 3 సార్లు చేయొచ్చు. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని, లేదా గాయత్రి మంత్రంతో 10 సార్లు దశగాయత్రి చేయాలి. గాయత్రి మంత్రంతో అర్ఘ్యం సమర్పించడం చాలా పవర్. ఇలా చేయడం వలన చాలా మంచిదండి. ముఖ్యంగా మీ కన్యా రాశి వాళ్ళకి ఈ స్నానాలు అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా, స్నానాలు అయిపోయిన తర్వాత దానాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే మంచిది. చాలా ముఖ్యంగా ఏ దానం? ముఖ్యంగా సువర్ణ దానం అండి, బంగారం దానం. చిన్న గ్రాము అయినా, 1 గ్రాము ఏదో ఉంటుంది సరే, ఆ గ్రాము బంగారం అయినా దానం చేసిన వాడికి స్వర్గలోక ప్రాప్తి, అదే విష్ణులోక ప్రాప్తి, మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా బంగారము, వెండి, వస్త్రాలు, స్వయం పాకము, అలాగే అన్నదానము, గోదానం, అంటే ఏదైనా మీకు ఆ రోజు చేసే ఏ చిన్న దానమైన పళ్ళు అంటాం కదా, ఫలాలంటే పళ్ళు, ఏ దానమైనా సరే సద్బ్రాహ్మణుడికి, వేద పండితులకి దానం చేయాలి. వేద పండితులు కూడా చాలా కలిసి వచ్చే కాలం అండి ఇది. అద్భుతమైన పంచమస్థానంలో ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ కన్యారాశి వాడు గాయత్రి మంత్రం చేయాలండి. ఈ పంచమస్థానంలో అంటే 1 నెలల పాటు కూడా పంచమస్థానంలోనే మీకు సూర్యభగవాన్ ఉంటాడు. సో మీ పుత్రికలు, మీ సంతానం బాగా డెవలప్ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పెళ్ళిళ్ళు అవ్వాలి, చదువులు అవ్వాలి, మంచి అన్ని రంగాల్లో ఉధృతంగా బ్రహ్మాండంగా ఉండాలంటే గాయత్రి మంత్రం చేయాలి. మీరు ఆడవాళ్ళకి చెప్తానండి, గాయత్రి మంత్రం లేదా సూర్యభగవానుడికి ఆదిత్య హృదయం చేయడం. సరే ఇవన్నీ మనకు తెలియవండి, మనకి రావు అనుకుంటే సూర్యభగవాన్ని ఎదురుకుండా నుంచి సూర్యభగవాన్ మనసులో తలుచుకుని పోని, ఇంట్లోనే ఉంటాం మనం, తలుచుకొని సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆయనకి మనసులో దండం పెట్టుకున్న ఆయన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు ఒక్కడే. సూర్యభగవాన్ని చేయడం వల్ల, ఇలా మీరు చేయడం వల్ల మొక్కలలో తేజస్సు, అదృష్టం, ఉత్సాహం, ఆనందం పెళ్ళిబూతాయి అంటారు కదా, అలా తయారవుతారు మీరు. అలా ఉంటే మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దేవాలయాలు సందర్శించడం మాత్రం మర్చిపోకండి. ఏ రోజు? 14వ తారీఖుని. ఈ నెల్లాళ్ళు చేయొచ్చు, దేవాలయాలు సందర్శించవచ్చు. ఈ 14వ తారీఖున మాత్రము సూర్యభగవాన్ ఆలయాలు, అయ్యప్ప స్వామి వారి ఆలయాలు సందర్శన ఉండాలి. ముఖ్యంగా సూర్యభగవాన్ ఆలయంలో ఏ దేవాలయ సందర్శన చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా దేవాలయాలు శుభ్రపరచడం అంటే ఏంటంటే తొడవడము, మనం ఏదైనా సరే మంచి క్లీన్గా చేయడం, నీట్గా తయారు చేయడం. ఎవరైనా ఏదైనా అనుకుంటారనో, బాధపడతారనో, మా బాబాయ్ మనం చేయాలా అనో అటువంటివన్నీ పక్క పెట్టేద్దాం. మనం డెడికేటెడ్గా ముందుకెళ్దాం. మనతో పాటు 10 మంది మనం చేస్తే ఇంకో 10 మంది చేస్తారు. అంటే ఏంటంటే అది చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయని చెప్తాను తప్ప, చేయడం కూడా మంచిదే. దేవాలయాలు శుద్ధి చేయడం, వాళ్ళు మనకి ఎవరు తుడుస్తామంటే మనకి ఇస్తారు, వాళ్ళు కేవలం చేస్తే వద్దు సార్ అంటారు. అయినా కూడా మనం తోచినట్టుగా మనం శుభ్రం చేద్దాం. శుభ్రం చేయడం వలన ఉత్తమ లోకాలకు వెళ్తాం. ఎందుకంటే మన రాష్ట్రపతి గారు మనం చూసాం కదా, ఆ పదవి స్వీకరణ ముందర దేవాలయాలు శుద్ధి తొడవలావిడ మహానుభావురాలు. అంత అదృష్టం అండి దేవాలయ శుద్ధి చేయడం. మన గురువుగారే చెప్తుంటారు కదా, ఎంతో అదృష్టం అని. సరే అది పక్క పెడితే మీరు కన్యారాశి వాళ్ళు సూర్యారాధన మాత్రం చెయ్యండి. తప్పకుండా గాయత్రి మంత్రాన్ని చేస్తే అన్ని రంగాల్లోనూ, ముఖ్యంగా ఆరోగ్యప్రదంగాను ఉండడానికే ఎక్కువ అవకాశాలు మీ కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి.